వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భారత త్రివిధ అధిపతుల్లో ఒకరైన నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి మే చివరి నాటికి పదవి విరమణ చేయబోతుండగా ఆయన స్థానంలో కొత్తవారు రావడం, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్థానంలో కూడా కొత్త వ్యక్తి వస్తున్న ఈ సందర్భంలో ఒకసారి భారత త్రివిధ అధిపతులు వారి యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. భారత త్రివిధ దళాల సుప్రీం కమాండర్గా రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. భారత రక్షణ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ అనిల్ చౌహాన్ ఉన్నారు. ఈయన 2026 మే 30న పదవి విరమణ చేయబోతున్నారు. కాగా ఈయన స్థానంలో నూతన సిడిఎస్గా జనరల్ ఎన్ఎస్ రాజ సుబ్రహ్మణ్యం గారు మే 31 నుండి అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. భారత ఆర్మీ చీఫ్ సైనిక దళాల అధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది మరియు భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ప్రస్తుతం పనిచేస్తున్నారు. ప్రస్తుత భారత నేవీ చీఫ్ నావికాదళ అధిపతి అయిన అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి గారు 2026 మే నెల చివరి నాటికి పదవి విరమణ చేయగా మే 31 నుండి నూతన నావికాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియామకం అవుతున్నారు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.